మహాగణాధిపతే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, వీళ్ళకి అసలే ఈ సంవత్సరం 2024 సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా, దురదృష్టమా, లేదా లాభమా, నష్టమా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్, మనకి ఆయనకంతా ఒక పద్ధతిగా ఉండాలి. అలాగే సేవాకారకుడు, పెద్దల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవానుడు కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు, ప్రతిదాన్ని కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అలాగే ఒక నియమబద్ధత, ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కారకత్వాలుగా చెప్తాను. అందుకనే ఎక్కడా చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ ఇల్లుతో పాటు మనకు చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడా ఉండకూడదని, ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి. శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు, ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. అలాగే ఇక్కడ రవి వచ్చేటప్పటికి కర్మకారకుడు, శని వచ్చేటప్పటికి కర్మకారకుడు. ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా మన చేత కర్మను చేయిస్తాడు, అంటే శ్రమింపజేస్తాడు. ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవానుడికి మాత్రమే సాధ్యమైనది. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి అంటే ఆ స్థానాల్లో బాగుంటాయి, మనకి మంచి ఫలితాలు ఇస్తాయి, లేకపోతే లేదు. ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ శని భగవానుడు అలా కాదు. ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు. ఇచ్చింది తొందరగా తీసుకోవడానికి ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి శని భగవానుడి యొక్క ఈ సంచారం వల్ల, కుంభరాశిలో సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మనకి మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు. మనకి ఈ కుజుడుకి శని భగవానుడికి అస్సలు పడదు. వీళ్ళిద్దరూ కూడా శత్రువులు. అయితే ఈ మేషరాశి వారికి శని భగవానుడు ప్రస్తుతం గోచార రీత్యా లాభస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ఎవరైతే శని భగవానుడు ఉన్నాడో వీళ్ళకి లాభస్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే శని భగవానుడు ఒక రాశి నుండి, అంటే మనం జన్మించినప్పుడు శని భగవానుడు ఎక్కడున్నాడో మళ్ళీ తిరిగి ఆ యొక్క రాశికి రావడానికి 30 సంవత్సరాల సమయం అనేది పడుతుంది. ఈ 30 సంవత్సరాల్లో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిగా మనకి శని చేత పీడింపబడ్డం అనేది జరుగుతుంది. అయితే మిగిలిన వాటిల్లో కూడా కొన్ని స్థానాల్లో, అంటే కేవలం 3, 6, 11 స్థానాల్లో మాత్రమే ఇక్కడ శని భగవానుడు పూర్తి ఫలితాలను ఇస్తాడు. అంటే 7.5 సంవత్సరాలు, అంటే మొత్తం 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు శుభ ఫలితాలని,
మిగతా వాటిల్లో కొన్ని ఎక్కువ దుష్ఫలితాల్ని, కొన్ని సమానమైన దుష్ఫలితాల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గోచార ప్రకారం. ఇలా కాకుండా జన్మజాతకంలో కానీ శని అనుగ్రహం అంటే మీ లగ్నాత్తు శని ఉన్న స్థానం అనుగ్రహంగా ఇచ్చేది అయితే మాత్రం శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ లాభస్థానంలో ఉన్నాడు, దశమ లాభాధిపతి. అయితే ఇక్కడ మనకి దశమ స్థానం అనేటప్పటికి ఏం చెప్తాము మనము, కర్మస్థానంగా చెప్తాం. ఈ కర్మస్థానానికి అధిపతి అలాగే లాభస్థానానికి అధిపతి కాబట్టి ఎక్కడైనా ఉద్యోగాల ద్వారా కానీ, వ్యాపారాల ద్వారా కానీ, లేకపోతే ఏదైనా మీకు ఏ పని చేస్తారో ఆ పని ద్వారా కాస్త లాభపడ్డం అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి మేషరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క శని భగవానుడు వీళ్ళకి ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు చేసే పనిలో కానీ కాస్త అధికంగా అంటే అప్పుడప్పుడు శ్రమ అనిపిస్తున్నా కూడా వీళ్ళకి తద్వారా కొంత ఆర్థిక వృద్ధి అనేది తప్పకుండా కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ శని భగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శత్రుబాధలు కానీ, రుణబాధలు కానీ ఇలాంటివి తగ్గడం అనేది జరుగుతుంది. కాస్త ఏవైనా గత కొంతకాలంగా భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, ఏవైనా గొడవలు వివాదాస్పదాల ప్రకారంగా కానీ, ఏవైనా కోర్టులో వ్యవహారాలు ఇలాంటివి చూసుకుంటే మాత్రం అవి కూడా కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఎవరైతే మన ఈ మేషరాశి వారు ఉన్నారో ఆ మేషరాశి వారికి తృతీయ దృష్టితో కూడా ఈ యొక్క రాశిని చూడడం అనేది జరుగుతుంది. ఆ తృతీయ దృష్టితో రాశిని ఉండడం ఏదైతే శని భగవానుడు ఉందో అందులో గురువు కూడా ఉన్నాడు. అయితే గురువు కూడా ప్రతిదానికి కూడా శుభకారకుడు. అలాగే ఆయన కూడా గురువు అంటే ఒక టీచర్తో సమానం కాబట్టి ఆయనకు కూడా చాలా డిసిప్లిన్గా ఉండడం, ధర్మబద్ధంగా ఉండడం ఇవన్నీ కూడా ఆ గురువు యొక్క కారకత్వాలు. అలాగే ఈ శని కారకత్వాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క దృష్టి అనేది పడిందో కాబట్టి కంపల్సరీగా ఇక్కడ డిసిప్లైన్ అనేది చాలా అవసరం కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎక్కువగా వీళ్ళు శివారాధన అనేది ఎక్కువగా చేసుకోవాలి, అమ్మవారి యొక్క ఆరాధన అలాంటివి చేయడం. అలాగే నిత్యము కూడా ప్రతిరోజు ఇంట్లో పొద్దున్న సాయంకాలం దీపారాధన చేసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనము ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం. అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాశుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అని కానీ తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు. అలా అని మనకి కొంత అవగాహన అనేది ఉంది, అందులో కొంత వాస్తవం కూడా. ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది. అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చెప్తారు అంటే ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి. అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి, సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి, ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి. మనకున్న దానిలో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి. అలాగే అధర్మమైన పరిపాలన కానీ లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడవు, అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ, తైలాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయంలో మనకి ఆయనకి సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా ఆయనకి సంబంధించినవన్నీ చేసుకోవడం, నిత్యం ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, మనకి ఉండే వీధిలో కుక్కలు లాంటివి ఏవైనా నల్ల కుక్కలు లాంటివి ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము
పొందడం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో ఆయన ఇచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.